హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ రోజు వీడియోలో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి అండ్ అలాగే నెల్లూరు లొకేషన్ నుంచి అయితే అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా రాజమండ్రి లొకేషన్ నుంచి ఏమేమి అప్డేట్స్ వచ్చాయనేది చూద్దాం, ఓకేనా. సో మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి రిలయన్స్ కంపెనీ నుంచి రిలయన్స్ డిజిటల్ కంపెనీలో మీకు జాబ్ రోల్ ఏం మెన్షన్ చేశారంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే కస్టమర్ సర్వీస్ కింద వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఇంటర్మీడియట్ కంటే ప్లస్ అంటే డిగ్రీ కానీ ఇలా చేసినా పర్లేదండి. మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మెన్షన్ చేశారు. ఎవరైనా సరే ఇంటర్ చేసి మన రాజమండ్రిలో ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఫీమేల్ కేటగిరీస్ వాళ్ళకైతే జాబ్ అయితే వీళ్ళు ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, అప్లై చేసుకునే ఛాన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి, ఓకేనా. మరి మీకు శాలరీ ఏముంటుంది అంటే మనకి శాలరీ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేదండి. మీకు అట్రాక్టివ్ శాలరీస్తో పాటు మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఛాన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దండి. రిలయన్స్లో మనకి సేల్స్ సైడ్ జాబ్ అంటే కొంచెం బాగానే ఉంటుందన్నమాట, ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే రాజమండ్రి అండి. రాజమండ్రి జేఎన్ రోడ్ ఉంటుంది కదండి, జేఎన్ రోడ్ బిసైడ్ మనకి సితారా రెస్టారెంట్ అనమాట. మీకు అడ్రస్ ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంది అంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ కింద నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి, ఓకేనా. ఎవరైనా సరే చాలామంది అడిగారండి పార్ట్ టైం కింద సేల్స్ సైడ్ ఏమైనా ఫీమేల్ కేటగిరీస్కి జాబ్ ఉంటే మెన్షన్ చేయండి అన్నారు కదండి రాజమండ్రిలో. సో మీకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇది ఓన్లీ ఫీమేల్ కానీ ఏం లేదండి, మనకి జెండర్ కూడా ఏం మెన్షన్ చేయలేదు. మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదండి, అప్లై చేసుకోండి. వేకెన్సీ ఉంటే వాళ్ళు మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీ ఇంటర్వ్యూని బేస్ చేసుకుని, ఓకేనా. నుంచి సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆక్వా వరల్డ్ పెట్స్ అండ్ ఆక్వారిజంలో మనకి కస్టమర్ హ్యాండ్లింగ్ అండ్ అలాగే సేల్స్ అండ్ బిల్లింగ్ సైడ్ అయితే వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి దీనికి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ జెండర్ ఏం మెన్షన్ చేయలేదు. మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీస్ బోత్ ఎలిజిబిలిటీ అయితే మేబీ ఉన్నట్టుంది, మనకి మెన్షన్ చేయలేదు, ఓకేనా. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే తిలక్ రోడ్ ఆపోజిట్ స్టార్ దర్బార్ అని ఉంటుంది, గాంధీపురం అనమాట, రాజమండ్రి లొకేషన్. వీళ్ళు సేమ్ మనకి 2 కాంటాక్ట్ నెంబర్స్ మెన్షన్ చేశారండి. 2 కాంటాక్ట్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి డెంటల్ సైడ్ అనమాట, ఇది హాస్పిటల్ సైడ్ క్లినిక్ సైడ్ అనమాట. చాలా రోజుల నుంచి ఒక ఐడి వాళ్ళు అయితే అడిగారు, అప్పుడు అప్డేట్ రాలేదు. ఆ ఐడి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలన్నమాట. కంచర్ల డెంటల్ అండ్ గైనిక్ కేర్ అనేటువంటి క్లినిక్ వాళ్ళు మనకి కొత్తగా ఏప్రిల్లో లాంచ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క క్లినిక్ అనేది. సో ముందుగానే మనకి వాళ్ళ స్టాఫ్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటారు కాబట్టి ఏప్రిల్లో మనకి హాస్పిటల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పొజిషన్ మీకు ఏంటి అంటే డెంటల్ అసిస్టెంట్ కమ్ హెల్పర్స్ టు డాక్టర్ అనమాట, ఇది పోస్ట్. మీకు క్వాలిఫికేషన్ వచ్చి 10th కానీ ఇంటర్ కానీ ఉండాలన్నమాట. మీకు క్వాలిఫికేషన్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఒకసారి అప్లై చేసుకుని ట్రై చేయండి, ఓకేనా. మీకు శాలరీ మాత్రం తక్కువే ఉంటుందన్నమాట. మీ ఇంటర్వ్యూలో అయితే వాళ్ళు మీకు బేస్ చేసి చెప్తారు, మీ యొక్క ఇంటర్వ్యూ బేస్ చేసిన ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే వాళ్ళకి మెన్షన్ చేశారు కానీ నేను వీడియోలో అయితే మెన్షన్ చేయట్లేదు. జెండర్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ అండి. ఎవరైతే రాజమండ్రి లోకల్స్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే దానివాయిపేట గాంధీ పార్క్ రోడ్ ఆపోజిట్ టు కలర్స్ అనమాట, రాజమండ్రి, ఓకేనా. మీకు డాక్టర్ హరీష్ కంచర్లా ఈ డాక్టర్ సార్ అయితే మనకి కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేశారు. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ వచ్చి మనకి సోషల్ మీడియా ఇంటర్న్ కింద మేల్ కేటగిరీస్ని హైర్ చేసుకుంటున్నారండి. మరి దీనికి సంబంధించి మీకు స్కిల్స్ ఏముండాలి అంటే డిజైనర్ కింద అండ్ అలాగే షూటింగ్ ఎడిటింగ్ ఫర్ మేల్ అనమాట, ఓకేనా. అండ్ ఓన్లీ మేల్ కేటగిరీస్. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కాకినాడ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి బ్లూ డౌన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మీకు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళైతే జాబ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి జెండర్ ఎవరు అంటే ఫీమేల్ కేటగిరీస్ అయితే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదండి, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే పాలకొల్లు అండ్ నర్సాపురం అనమాట, ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను.
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ కేటగిరీస్ అండి. పాలకల్ లొకేషన్ నుంచి మ్యారీడ్ అయినటువంటి ఒక సిస్టర్ అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది. సో ఆ సిస్టర్కి అయితే ఈ జాబ్ అయితే మంచిగానే యూటిలైజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి సిస్టర్, మీకు యూజ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్గా వీళ్ళు 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది లొకేషన్ ఎక్కడ కాదు, రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది నర్సాపురం లొకేషన్ నుంచి అండి, వెస్ట్ గోదావరి. శ్రీనివాస గ్రానైట్స్ అండ్ మార్బల్స్ అనేటువంటి కంపెనీ నుంచి మనకి డ్రైవర్ కింద అండ్ అలాగే హెల్పర్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ కింద అయితే మనకి 4-wheeler కమర్షియల్ డ్రైవర్స్ అండ్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరి వీళ్ళకి శాలరీ ఎంత అంటే 15K నుంచి 25K వరకు ఉంటుంది. మీకు లొకేషన్ ఇది నర్సాపురం, వెస్ట్ గోదావరి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. వీటిపైన ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చి టీచర్ అండి. ఇది తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట లొకేషన్ నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. మీ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలి. ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్. మీ శాలరీ 10K నుంచి 15K వరకు ఉంటుంది అనమాట. లొకేషన్ తాడేపల్లిగూడెం అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి సాయి సాహిత్య పాలిమర్స్ అనేటువంటి ఈ కంపెనీలో డిస్పాచ్ వర్కర్ కింద అయితే, అంటే ప్యాకింగ్ సైడ్ అనమాట. డిస్పాచ్ వర్కర్ కింద వీళ్ళు ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మరి మీకు శాలరీ ఎంత అంటే 12K ఉంటుంది, 12,000. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే నెల్లూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ చూసుకున్నట్లయితే రిసెప్షనిస్ట్ కింద మనకి ఇంటర్ చేసినటువంటి ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అనేది 10,000 ఉంటుంది అనమాట, 10K ఉంటుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే బంగ్లా తోట, నెల్లూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్గా మనకి జాబ్లో వచ్చి టెలికాలింగ్ కింద వీళ్ళు మనకి ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ చేసినటువంటి ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు. ఫీమేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. విత్ మీకు 10K శాలరీతో మీకు జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే నెల్లూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ ఆపరేటర్ కింద వీళ్ళు మన నెల్లూరు లొకేషన్లోనే ఎవరైతే ఇంటర్ అండ్ అలాగే యూజీ లేదా డిగ్రీ చేసినటువంటి మేల్ కేటగిరీస్ అనేది, ఫీమేల్ కాదు, మేల్ కేటగిరీస్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అబ్బాయిలను అయితే వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది జాబ్లోకి. వీక్ శాలరీ అనేది 15K ఉంటుంది, అంటే 15,000 అనేది ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరికైతే కంప్యూటర్ నాలెడ్జ్ మీద స్కిల్స్ ఉండే వాళ్ళకి డెఫినెట్గా జాబ్ అనేది వస్తుందండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ వెంకటేశ్వర ఆటోమొబైల్స్లో మీరు కార్ మెకానిక్గా వీళ్ళైతే జాబ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉంటే సరిపోతుంది అనమాట. జెండర్ ఎవరు అంటే మేల్ కేటగిరీస్ మాత్రమే. ఇదైతే మనకి అప్ టు 5 vacancies వరకు వీళ్ళు అవైలబిలిటీ అయితే ఇచ్చారు మనకి. మనకి శాలరీ ఎంత అంటే 15K నుంచి 18K వరకు ఉంటుంది. ఇది లొకేషన్ నెల్లూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్స్, మరో మంచి లొకేషన్స్ నుంచి అప్డేట్స్ అయితే తీసుకొస్తానండి. అండ్ మీకు ఏ లొకేషన్స్ నుంచి కావాలనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే కనుక నేను ట్రై చేస్తానండి అప్డేట్స్ తీసుకురావడానికి. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి, గవర్నమెంట్ జాబ్సా, ప్రైవేట్ సెక్టరా, లేదా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.